సో నెక్స్ట్ టాపిక్ వీడియో. సో వీడియో అంటే మీకు తెలుసు కదా, ఏమర్థమైంది వీడియో అంటే? సో వెబ్సైట్లో ఒక వీడియోని ఎలా డిస్ప్లే చేయాలి, ఓకేనా? సో ఆ వీడియోని ఎలా డిస్ప్లే చేయాలో చూద్దామా. సో ఇది హెచ్టిఎంఎల్ ట్యాగ్, అప్పుడు చెప్పలేదు మర్చిపోయాను, ఇప్పుడు చెప్తున్నా హెచ్టిఎంఎల్ ట్యాగ్. సో వీడియో ఎస్ఆర్సి అంటే ఇక్కడ మనకు ఒక వీడియో ఉండాలి ఫస్ట్. సో వీడియోస్ ఇక్కడ లేవు, సో వేరే ఫైల్లో ఉన్నాయి కదా, సో అవి తెచ్చుకొని ఇక్కడ పెట్టారు. సో డౌన్లోడ్ చేసుకోవడం వచ్చు కదా మీకు ఆల్రెడీ ఫైల్స్లో వీడియోస్. వీడియో ఎలా తెచ్చుకోవాలంటే ఇప్పుడు మనం వీడియో అనేది మన ఫైల్లో ఇక్కడ ఆల్రెడీ ఉండాలి. సో ఇక్కడ చూసారు, ఇక్కడ ఆల్రెడీ ఒక ఫైల్ ఉంది మనకి, వీడియో ఫైల్. సో దాన్ని ఏం చేయాలంటే CAR MP4 ఆటోమేటిక్ వస్తుంది. సో ఇప్పుడు డౌన్లోడ్ చేసాం కదా, సో ఇప్పుడు చూద్దాం ఎలా వస్తుంది. రైట్, సో కార్ వీడియో వచ్చింది. విడ్త్ మనం సరిగ్గా ఇవ్వాలి, ఇస్తాం. సో దీనికి ఏం చేద్దామంటే ఒక క్లాస్ తీసుకుందాం, క్లాస్ VI, ఓకేనా? VI అని పెట్టాను. సో విత్ 400 pixels, height 400 pixels, okay. సో మనం ఎలా ఇమేజ్కి ఇస్తామో పిక్సెల్స్ అలానే ఇవ్వాలి, ఓకేనా? సో ఇప్పుడు చూడండి, సో చూసారు కదా, కానీ ఇక్కడ ఎక్కడ మనకు ప్లే బటన్ కనిపించట్లా, మీరు చూసారంటే. ఓకే, గమనించారా? సో ఆ ప్లే బటన్ ఎక్కడ నొక్కాలి? సో ప్లే బటన్ ఇవ్వడం కోసం మనం ఏం చేయాలంటే ఇక్కడ కంట్రోల్స్ అని ఇవ్వాలి, ఓకే? CONTROLS, కంట్రోల్స్. సో ఇలా ఇచ్చారంటే ఆటోమేటిక్గా మనకు కావాల్సిన అన్నీ ఉంటాయి, ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఓకేనా? సో దీన్ని డౌన్లోడ్ కావాలంటే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. మీరు వెబ్సైట్లో చూసే ఉంటారు ఇక్కడ డౌన్లోడ్స్ లాగా చేస్తారని. సో అర్థమైందా ఇప్పుడు వీడియోస్ ఎలా ప్లే అవుతుందో? సో ఓకేనా? సో ఇది ఇంతే. సో ఆడియో కూడా సేమ్ అంతే, ఓకేనా? Ctrl+Z. సో ఇంకోటి తీసుకోండి. సో మీరు ఏం చేస్తారంటే ఆడియో ట్రై చేయండి. సో సేమ్ ఆడియో కూడా AUDIO, ఓకేనా? చూడండి ఆడియో కూడా సేమ్. సో SRCలో ఫైల్ నేమ్ పెట్టేయాలా, ఓకేనా? అండ్ కంట్రోల్స్ సేమ్, ఓకేనా? ఇట్లా పెట్టేస్తే సరిపోతుంది. ఇక్కడ నా దగ్గర MP3 ప్లే ఇట్లా వస్తుంది, కానీ మన దగ్గర ప్లే ఫస్ట్ అది లేదు, ఫైల్ లేదు కాబట్టి. సో ఇట్లా వస్తుంది, మీరు ఫైల్ అక్కడ చేస్తే ఆటోమేటిక్గా ఉంటుంది, ఓకేనా? డౌన్లోడ్ ఆప్షన్ కూడా కనిపిస్తుంది మీకు. సో ఇది ఆడియో అండ్ వీడియో. సో నెక్స్ట్ టాపిక్, సో నెక్స్ట్ టాపిక్ వీడియో. మనం వెబ్సైట్ నుంచి, మీకు ఇప్పుడు అకౌంట్ వెబ్సైట్ ఉంది కదా, ఆ అకౌంట్ వెబ్సైట్ నుంచి కానీ లేకపోతే మన వెబ్సైట్ నుంచి కానీ ఏమైనా ఇమేజెస్ ఎలా డౌన్లోడ్ చేయాలి, బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ ఎలా డౌన్లోడ్ చేయాలో చూపిస్తాను. సో ఇది చూసారుగా, ఇది మన అకౌంట్ వెబ్సైట్. సో దీన్ని ఎలా డౌన్లోడ్ చేయాలో చూద్దాం. ఇమేజ్ రైట్ క్లిక్, సేవ్ ఇమేజ్. సో ఎందుకు అవ్వాలా? సో ఇలా ఒక్కోసారి రాదు, ఒక్కోసారి వస్తుంది. సో దానికన్నా ట్రస్టెడ్ సోర్స్ ఎప్పుడైనా అంటే ఏంటంటే, సో మీరు ఇలా, మీకు తెలుసు కదా ఇన్స్పెక్ట్ చేయడం ఎలాగా, రైట్ క్లిక్ ఇన్స్పెక్ట్ చేశారు కదా. సో ఇన్స్పెక్ట్కి వెళ్తే ఇక్కడ మీరు ఫస్ట్ ఇట్లా ఉంటుంది కదా, యారో. యారో అనేది మీకు ఇట్లా చేయాలా. సో ఇమేజ్ అని చూసారు, ఇక్కడ ఇమేజ్ అని వచ్చింది, ఇట్లా వస్తే అదే మీరు ఇంకోసారి ఇచ్చారు అనుకో, ఏమైందంటే అది కనిపిది ఈసారి, చూసారా? సో ఇక్కడ మీకు షూర్గా కనిపిస్తుందో లేదో చూసుకోండి యారో బటన్స్. సో క్లిక్ చేశారు కదా, ఇలా ఇమేజ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఇమేజ్ దగ్గరికి వెళ్తుంది, ఆ లైన్ ఇమేజ్ దగ్గరికి వెళ్తుంది. ఎల్లో కలర్ వచ్చింది చూసారా బ్యాక్గ్రౌండ్ ఇక్కడ, అక్కడికి వెళ్తే ఆటోమేటిక్గా ఇమేజ్ అని ఉంటుంది ఇక్కడ, చూసారా? సో ఇక్కడ చూసారా HT కరెంట్ సోర్స్ అని ఉంటుంది. సో అలా క్లిక్ చేశారంటే ఆ లింక్ పక్కకి వెళ్తుంది. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత సో రైట్ క్లిక్ అండ్ సేవ్ as. సో మనకు కావాల్సిన ఫైల్లో మన ఆటోమేటిక్గా, ఇప్పుడు మన ఫైల్స్ ఎక్కడ ఉన్నాయి, D డ్రైవ్లో ఉన్నాయి కాబట్టి, సో D డ్రైవ్లో
సో HTML ఫైల్ ఇక్కడ మనం సేవ్ చేసి పెట్టుకోవచ్చు. సో ఇంట్రో 1 అనే నేమ్తో సేవ్ అయింది కదా. సో ఇప్పుడు VSలో చూడండి, కావాలంటే ఇంట్రో 1 అని ఉంటుంది. సో ఇక్కడ చూసారా, సో ఓపెన్ అయింది. సో అలా అర్థమైందా. సో ఇది ఫ్రంట్ ఇమేజెస్. సో బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ ఎలా చేయాలో తెలియాలి కదా మరి. సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఎలా చేయాలో చూపిస్తాను. సో ఫ్రంట్ ఇమేజెస్ అన్ని ఇక్కడే ఉంటాయి. ఓకే, అర్థమైందా. సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ చూద్దాం. సో ఇక్కడ ఎక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ లేవు. సో ఇంకో వెబ్సైట్ ఏమైనా తీసుకుందాం. వెయిట్ 1 minute. సో నెక్స్ట్ టైటిల్ దగ్గర మన ఇమేజెస్ ఎలా పెట్టుకోవాలి. సో ఓకేనా. సో మీరు చూస్తే ఫ్లిప్కార్ట్ అని ఉంటుంది, అమెజాన్ వాళ్ళ లోగోస్ ఉంటాయి. సో అలా ఎలా. సో ఓకేనా. సో లింక్ స్టైల్ షీట్ బదులు ఇక్కడ ఏం రాస్తారంటే షార్ట్ కట్ ఐకాన్ అంటారండి. షార్ట్ కట్ ఐకాన్. ఓకేనా. టైప్ టైప్ ఏదైతే అది పెట్టుకోండి. టైప్ ఈక్వల్ టు ఇప్పుడు సన్లైట్. ఓకేనా, సన్ అని పెట్టుకోండి. సో ఇక్కడ HRF దగ్గర ఇమేజ్ ఇవ్వండి, sunlight.jpg. సో ఇప్పుడు రన్ అవుతుందో చూద్దామా. సో ఇక్కడ చూసారు, ఇదిగోండి పైన ఇక్కడ టైటిల్ బాక్స్లో చూసారా ఇమేజెస్. సో అందుకని ఇప్పుడు మీకు ఇప్పుడు ఇక్కడ వెబ్సైట్ సంబంధించి చూసారు ఇక్కడ ఇమేజెస్, వాటికి ఈ ఇమేజెస్కి అలానే మనం ఇప్పుడు సన్లైట్ అని ఇచ్చాం కదా, చూడండి ఇక్కడ సన్లైట్ ఇమేజ్. సో ఇక్కడ చూడండి సన్లైట్ ఇమేజెస్ అన్ని ఇచ్చాం. ఇక్కడ ఇమేజ్ ఇది కూడా మందే, చూసారా. ఇంకో సన్లైట్ ఇందాక చూసండి, ఇప్పుడు లాస్ట్ది సన్లైట్ ఇమేజెస్ చూసారా. సో మీరు ఒకసారి ట్రై చేయండి, ఇమేజెస్ అలా పెట్టుకోవాలి పైన. ఇంతటితో CSS అయిపోయింది. నెక్స్ట్